హాయ్ అండి. ఈ వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో చింతపండుని నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల ముందు. ఇప్పుడు ఈ చింతపండు నుంచి చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న చింతపండు గుజ్జులో 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలి. ajwin, ఇందులో రుచికి సరిపడా కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిర్చీలను తీసుకుని వాటిని చివర కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిర్చీలను ఈ విధంగా ఒక చాకుతో మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి గింజలను తీసేయాలి. ఈ విధంగా చాక్ పెట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. మిర్చి గింజలు చేతికి కనుక తగిలితే కొంచెం సేపటి వరకు బాగా మండుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు చేతికి కొంచెం కొబ్బరి నూనె రాసుకుంటే మీకు ఆ మంట అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా మిర్చీలన్నింటినీ లోపల సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చీలలో ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతపండు మిశ్రమాన్ని ఈ విధంగా మిర్చీలను ఓపెన్ చేసి అందులో స్టఫ్లా పెట్టుకోవాలి. అన్ని మిర్చీలను ఈ విధంగానే మిడిల్లో చింతపండు మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పుడు శనగపిండి వేసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వంటసోడా వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండిని కలుపుకోవాలి. బజ్జీ పిండి మరీ గట్టిగా ఉండకూడదండి, అలాగే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఈ విధంగా బజ్జీ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్క మిర్చిని తీసుకొని శనగపిండి మిశ్రమంలో ఈ విధంగా పెట్టుకొని మిర్చిని ఇలా ఒక సైడ్కి గీరాలండి. గీరి ఆ తర్వాత డీప్ ఆయిల్లో వేసుకోవాలి. మిర్చిని ఇలా మధ్యలోకి గీరకుండా వేసేస్తే లోపల ఉన్న మిర్చి కాలదు, పచ్చిగా ఉంటుంది. ఈ విధంగా మిర్చీలన్నింటినీ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదండి,
యాక్చువల్గా అవే వెనక్కి తిరుగుతాయి. ఒక 3-4 మినిట్స్ తర్వాత ఒక్కొక్క దాన్ని ఈ విధంగా టర్న్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మధ్య కట్ చేసుకోవడం వల్ల చూసారా మిరపకాయలన్నీ బాగా మంచిగా వేగుతున్నాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన మిర్చీలను పేపర్ నాప్కిన్ పెట్టుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటన్నింటిని వేసుకోవాలి. ఇప్పుడు మిర్చీలను, ఈ బజ్జీలను మిర్చి ఉన్న సైడు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మిర్చిలోకి పెట్టుకోవాలి. మిర్చి ఉన్నవైపు మాత్రమే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలన్నింటినీ పెట్టుకున్న తర్వాత మిర్చి ఉల్లిపాయల మీద కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అంతే అండి, మిర్చి బజ్జీ రెడీ. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన బజ్జీలను ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.